గైస్ ఈ రోజు మన కళ్ళ ముందు ఉన్నాయి మూడు రెన్యూడ్ ఐఫోన్స్ కంట్రోల్స్ అనే వెబ్సైట్ నుంచి వచ్చాయి మనకి ఇవి. ఇదేమో యాపిల్ ఐఫోన్ XR yellow రంగు 256 GB వేరియంట్ అండ్ దిస్ ఈస్ యాపిల్ ఐఫోన్ 11 గ్రీన్ 128 GB వేరియంట్ అండ్ ఇక్కడ ఉన్నది యాపిల్ ఐఫోన్ 12 వైట్ 64 GB వేరియంట్. సో బేసిక్ గా మనకి XR 11 12 అయితే పంపించడం జరిగింది. మనం ముచ్చటగా ఇంకీ పింకీ పాంకీ యాపిల్ ఐఫోన్ 12 వైట్ 64 GB దాన్ని ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేద్దాం. గైస్ యాక్చువల్లీ ఈ డబ్బాలు కూడా రీసైకిల్డ్ అన్నమాట. ఇదిగోండి ఇక్కడ రాస్తున్నారు చూడండి. మన ప్లానెట్ ని కాపాడడానికి కంట్రోల్స్ వాళ్ళు ఈ ఇనిషియేటివ్ అయితే తీసుకోవడం జరిగింది. డబ్బా పైన లేరునలా తీసేసి సీల్ ని కసామని పెరికేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పట్టుకొని ఓపెన్ చేస్తే ఏమని చెప్పి మన ఐఫోన్ 12 పైకి లేచింది చూడండి గైస్. ఫోన్ ని మనం దాని చుట్టూ ఉండే కవర్ లో నుంచి బయటకి తీయేద్దాం అండ్ దీని గురించి మనం మాట్లాడదాంలే కానీ డబ్బాలో చూడండి చార్జర్ గంట విత్ వైర్ ఇచ్చినాడు. వెన్ ఇస్ ద లాస్ట్ టైం మీరు యాపిల్ డబ్బాలో చార్జర్ చూసారు చెప్పండి? ఫాస్ట్ ఛార్జింగ్ యాక్సెసరీస్ ఇవి అండ్ గైస్ ఈ చార్జర్ గడ్డ వైరు యాక్చువల్లీ ఒరిజినల్ యాపిల్ కంపెనీ అయితే కావు, కంట్రోల్స్ వాళ్ళు సపరేట్ గా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదిగో చూడండి కంట్రోల్స్ వాళ్ళ బ్రాండింగ్ కూడా వేసుకో ఉన్నారు. ఇది పీడీ చార్జర్ 20 వాట్స్. ఈ వారంటీ కూడా యాపిల్ ది కేర్ అది ఇది కాదు, కంట్రోల్స్ వాళ్ళు సపరేట్ గా వాళ్ళ డివైసెస్ కి 18 months వారంటీ అయితే వాళ్ళ వైపు నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. సిమిలర్ గా మనం ఐఫోన్ XR అండ్ అలాగే ఐఫోన్ 11 ని కూడా అన్బాక్సింగ్ చేసేద్దాం. ఎల్లో గ్రీన్ వైట్ రంగులు భలే ఉన్నాయి చూడండి మన ఐఫోన్ లో. గైస్ మనం ఈ మూడు ఫోన్లను తీసుకుంటే వాటి యొక్క వెనకాల గానీ సైడ్ రైల్స్ గానీ స్క్రీన్ గానీ ఎటువంటి స్క్రాచెస్ లేకుండా లైక్ న్యూ ఉన్నాయి చూడండి. ఎవడన్నా మూడో వ్యక్తికి నేను ఇప్పుడే కొత్త ఐఫోన్ XR కొనాలంటే నమ్మేస్తాడు. కంట్రోల్స్ కంపెనీ వాళ్ళ ప్రతి ఒక్క ప్రీమియం రెన్యూడ్ ఫోన్ కి ఫోన్ చెక్ వెరిఫికేషన్, EDISA సర్టిఫైడ్ డేటా ఎరేజర్, పోలియోఫోబిక్ కోటింగ్, డివైస్ అథెంటిసిటీ చెక్, బ్యాటరీ అసెస్మెంట్, ప్రొటెక్టివ్ ఫిల్మ్, ఆటోమేటెడ్ ఫంక్షనల్ టెస్ట్, లాక్ డిటెక్షన్ ఇట్టా 250కి పైగా చెక్స్ చేసి తర్వాత అమ్ముతారు. సో ఇవి కంప్లీట్ గా ప్రీమియం రెన్యూడ్ అని చెప్పాలి, ఏ సెకండ్ హ్యాండ్ రీఫర్బిష్డ్ అయితే కాదనమాట. ఇవి ఫోన్లన్నింటినీ సెటప్ చేస్తాను. సెటప్ ఏ ఉందిలే మీకు తెలిసిందే కదా ఎలా చేయాలో. ఈ కంట్రోల్స్ అనే బ్రాండ్ ఏదైతే ఉన్నదో వాళ్ళ యొక్క ధ్యేయం ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ యొక్క లైఫ్ సైకిల్ ని ఇంప్రూవ్ చేయడం. వాళ్ళ వెబ్సైట్ లో యాజ్ గుడ్ యాజ్ న్యూ డివైసెస్ ని వీళ్ళు కస్టమర్స్ కి అందజేస్తా ఉంటారు అట్ ద బెస్ట్ పాసిబుల్ ప్రైస్. ఒకసారి ప్రైసులు చూడండి వెరీ అఫోర్డబుల్ గా ఉంటాయి. వీళ్ళు ప్రొవైడ్ చేసే డివైసులకి కాంపోనెంట్ లెవెల్ రెన్యువల్ చేయడం ద్వారా బెస్ట్ ఇన్ క్లాస్ క్వాలిటీని అష్యూర్ చేస్తారు. ఇప్పుడు మనం బటన్లు అయితే టెస్టింగ్ చేద్దాం. ఫస్ట్ ఐఫోన్ XR మనకైతే ఉన్నది. దీనికైతే సైడ్ లో ఫస్ట్ మనకి పవర్ బటన్ అయితే ఉన్నది. ఓకే పవర్ బటన్ మనకి బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. నెక్స్ట్ మనకి ఇన్ డిస్ప్లే ఇక్కడ టార్చ్ కనబడుతున్నది. దాన్ని ఒత్తి పెట్టానంటే మనకి వెనకాల టార్చ్ కూడా వచ్చేసింది గైస్. అండ్ ఇక్కడ కనుక ఒత్తి పెడితే కెమెరా ఓపెన్ అయింది. అండ్ మనం కెమెరా గురించి మళ్ళీ మాట్లాడదాంలే కానీ ఎడం పక్క మనకి అలర్ట్ స్లైడర్ అయితే ఉన్నది చూడండి. ఇది పనిచేస్తుందో లేదో చూద్దాం. అండ్ మనం కనుక ఆన్ చేస్తే రింగర్ మోడ్ లోకి వెళ్ళింది అండ్ మళ్ళా కనుక వెనకాల కన్నా అంటే సైలెంట్ మోడ్ ఆన్ అయిపోయింది. ఓకే దిస్ ఈస్ ఆల్సో వర్కింగ్ గుడ్. వాల్యూమ్ అప్ కనుక మనం నొక్కామంటే మనకి వాల్యూమ్ పెరుగుతున్నది అండ్ మళ్ళా ఇది కనుక నొక్కితే వాల్యూమ్ కూడా తగ్గిపోతున్నది అనమాట. సో మనకి వాల్యూమ్ బటన్ కూడా బాగానే పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనం ఐఫోన్ 11 మాటికి వస్తే పవర్ బటన్ ఓకే అండ్ ఫ్లాష్ బటన్ మనకి ఫ్లాష్ కూడా ఆన్ అయింది అండ్ మనకి కెమెరా కూడా ఓపెన్ అయింది. అండ్ ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను చూడండి అలర్ట్ స్లైడర్ కదా నెక్స్ట్ మనకి. సో మనకి అది వర్క్ అవుతున్నది. సైలెంట్ మోడ్ ఆన్ అండ్ అలాగే సైలెంట్ మోడ్ ఆఫ్. ఓకే ఇది కూడా వర్క్ అవుతున్నది. అండ్ వీడియో చూసేటప్పుడు మనకి వాల్యూమ్ బటన్ పైకి నొక్కితే పెరుగుతున్నది అండ్ మనం కిందకి నొక్కామంటే వాల్యూమ్ కూడా తగ్గుతున్నది. సో ఇవి కూడా ఫంక్షనింగ్ పర్ఫెక్ట్లీ. ఈ ఐఫోన్ 12 మాత్రం నాకు బాగా నచ్చేసింది అబ్బా. దీనిలో పవర్ బటన్ కానీ అండ్ ఫ్లాష్ కానీ అండ్ మనకి కెమెరా కానీ అన్ని వర్కింగ్. అలర్ట్ స్లైడర్ కూడా మనకి నో ప్రాబ్లం అటాలు. వీడియో చూసేటప్పుడు మనకి వాల్యూమ్ అదిగో పెరిగేసింది తగ్గేసింది. అసలు కొత్త ఫోన్ లెక్కే ఉన్నాయి అసలు. ఇప్పుడు స్పీకర్ టెస్ట్ ఒకసారి వినండి మీరే. నాకైతే బ్రహ్మాండంగా వినపడుతున్నది ఇట్లా నుంచి వచ్చే సౌండ్. స్పీకర్స్ పర్ఫెక్ట్. అసలు కెమెరాల విషయానికి వస్తే ఇప్పుడు మీరు చూస్తున్న ఫుటేజ్ ఐఫోన్ XR లో తీసింది. ఇదేమో ఐఫోన్ 11 అండ్ ఇదేమో ఐఫోన్ 12. అన్నిట్లో రేర్ కెమెరా 4K 60 FPS. ఇది ఐఫోన్ XR లో మనకి సెల్ఫీ కెమెరా, ఐఫోన్ 11 సెల్ఫీ కెమెరా. ఈ ఫుటేజ్ ఐఫోన్ 12 యొక్క ఫ్రంట్ కెమెరాలో తీసింది. నేను వీటన్నిటికి ఛార్జ్ పెట్టి చూశాను, బాగా ఛార్జ్ అవుతున్నాయి. అండ్ అలాగే మేమందరం గేమ్స్ ఆడి కూడా చూసాం వీటిల్లో. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా బ్రహ్మాండంగా ఉన్నది. యాప్ స్టోర్ లో మనకి ఫోన్ డాక్టర్ ప్లస్ అని చెప్పేసి ఒక
యాప్ అయితే ఉంటుంది. దీనిలో రకరకాల టెస్ట్లు అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ సింపుల్ గా ప్లేన్ వచ్చేసామంటే మీకు కాల్ ఫంక్షన్ తో మొదలెట్టి మెమరీ, సిపియు, స్టోరేజ్, వైబ్రేషన్, స్పీకర్, రిసీవర్, ఫ్రంట్ మైక్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇట్లా జస్ట్ నార్మల్ ఫీచర్స్ మాత్రమే కాదు, మీకు టార్చ్ పనిచేస్తున్నదా లేదా, ఫ్రంట్ ఫేస్ డిటెక్షన్ జరుగుతున్నదా లేదా, అండ్ అలాగే NFC ట్యాగ్ పనిచేస్తున్నదా లేదా, ఓమన్ ఊపేస్తాను చూడండి గైరోస్కోప్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్, రౌండ్ గా తిప్పేసేది కంపాస్, సీట్ పెడితే పనిచేస్తుందా లేదా, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇట్లా రకరకాల టెస్ట్లు అనమాట మన ఫోన్ మీద చేస్తుంది ఈ యాప్. అండ్ చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ లో మన ఫోన్ అయితే పాస్ అయిపోయింది. అండ్ జస్ట్ ఈ ఐఫోన్ XR మాత్రమే కాదు, నేను మన రిమైనింగ్ ఐఫోన్ 11, 12 కూడా టెస్ట్ చేశాను. అండ్ చూడండి ఇవి కూడా అన్ని టెస్ట్లు అయితే పాస్ అయిపోయాయి. సో ఇలాంటి ప్రీమియం రెన్యూడ్ ఫోన్స్ ని మీరు కనుక కొనాలని చెప్పి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ ద్వారా కంట్రోల్స్ వెబ్సైట్ కి వెళ్తే మీకు ఏ డివైస్ కావాలి, దానిలో ఏ కలర్ వేరియంట్ ప్రతి ఒక్కటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర EMI ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది, రకరకాల ఆఫర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి. సో వెరీ అఫోర్డబుల్ ప్రైస్ లో మీరు రెన్యూడ్ ఫోన్స్ ని కనుక కొనాలనుకుంటే కింద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ కి వెళ్ళి చెక్అౌట్ చేయండి.